ప్రభు నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి అయిపోయారా? మరి 2024 నవంబర్ లాస్ట్ రోజున చివరి దినానికి దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి మరి దేవునికి వందనాలు స్తోత్రాలు. మరి నెక్స్ట్ మంత్ మనం క్రిస్మస్ సీజన్లోకి మరి ప్రవేశించబోతున్నాం. ఇంకొక 2 ప్రేయర్స్ మనకుంటే నెక్స్ట్ 2 సాటర్డేస్ 7 అండ్ 14. ఆ తర్వాత మళ్ళీ మనం న్యూ ఇయర్‌లోనే మళ్ళీ కలుస్తాం. ఎందుకంటే అందరికీ కూడా క్రిస్మస్ బిజీగా ఉంటారు. క్యారల్స్ అని, షాపింగ్ అని. సో, అందుకోసం 2 వీక్స్ మరి మనకి హాలిడేస్ ఉంటాయి. సో, ఆ టైంలో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో, 7థ్ అండ్ 14థ్ కంపల్సరీ అందరూ కూడా జాయిన్ అవ్వండి డిసెంబరు. సో, దేవుడు ఇంతవరకు కూడా మనల్ని కాచి కాపాడి మరి తన సురక్షితమైన రెక్కల చాటున మనల్ని కుటుంబాలన్నిటిని కూడా నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క ఆరాధన మనం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. మన మధ్యలో ప్రకాష్ బాబు గారు ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. ఈ సృష్టికర్త, మహిమా స్వరూపే తండ్రి, ప్రేమా స్వరూపైన తండ్రి, వందనాలు వందనాలు. మరి ఒకసారి శనివారం దినమందు ప్రభా నాయన నవంబర్ మాసములో ఆఖరి దినములు మమ్మలను ప్రవేశపెట్టిన తండ్రి, నీకు వందనాలు. ఈ 11 నెలలు నీ మహా అద్భుతమైన నాయన కృపను బట్టి మా కుటుంబాలన్నిటినీ కూడా నాయన సజీవులుగా ఉంచారు. ఆయురారోగ్యములు ఇచ్చి నిరంతరము ప్రభా కాపాడుతూ ఉన్నావు తండ్రి. వందనాలు వందనాలు. మరి ఒకసారి ఈ యొక్క మరి రాత్రి కాల సమయంలో జూమ్ ప్రేయర్లో జాయిన్ అవ్వడానికి మేము మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ఇంకా వందనాలు. ఇంకా ఎంతమంది అయితే జాయిన్ అవ్వలేదు వారు కూడా జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. ఇదిగో ఆది నుండి అంత వరకు ఆయన ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉండండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ఉంటారు వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశారు కనుక ఆత్మస్వరూపిగా నీవు మా మధ్యలో ఉండి పాటల్లో సహాయం చేయండి, అలాగే స్తుతుల్లో సహాయం చేయండి, సాక్ష్యంలో సహాయం చేయండి, కీర్తన భాగంలో సహాయం చేయండి, వర్షిప్లో సహాయం చేయండి. నీ బిడ్డ నాయన కుమారుడు సురేష్ ఈ దినము వాక్యం ఎత్తునైండగా బిడ్డ నోటికి నోరుగా ఉండి నాయన బిడ్డ మరి ఏదైతే బిడ్డ ఆ మరి సిద్ధపడినాడు ప్రభా, మరి నోటికి నోరుగా ఉండి ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. బిడ్డను తండ్రి అభిషేకించండి. నీవే నీ ఆత్మ ద్వారా మాట్లాడండి. విన్న వాక్యం వింటే వాక్యం బిడ్డకు మాకు కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. అలాగే నాయన మా కుటుంబాల్లో బలహీనలైన బిడ్డలను మీరు ముట్టి బాగుపరచండి నాయన. మరి అలాగే చంటి బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకునండి ప్రభు. మరి నాయన నీ కాపుదల నీ భద్రత మా అందరి చుట్టూ ఉంచి నీవే మహిమ పొంది ఘనత పొందుమని ఆరాధన ద్వారా మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నేను ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మా థ్యాంక్ యూ బాబు గారు. మన మధ్యలో సురేష్ అండ్ శిరీష మరి ఆరాధన చేస్తారు. మనం అందరం కూడా మనం ఉన్న ప్రదేశాల నుంచి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఒక 2 పాటలు పాడి దేవుని ఆరాధించుకుందాం అందరం. యేసు నిన్నునే స్తుతించుట మానను మానను మానను, కృతజ్ఞతలు నీకు చెల్లించుట ఎన్నడు మాననే మానను. ప్రతికూల పరిస్థితులు వెంటాడు గడియలలో నీ సిలువ తట్టు తిరిగి నీ యాగమును తలచి యేసు నిన్నునే స్తుతించుట
మానను మానను మానను. కృతజ్ఞతలు నీకు చెల్లించుట ఎన్నడు మాననే మానను. సిలువపై మరణించి మరణాన్ని గెలిచి వరముగా నిత్య జీవమునిచ్చితివి. నాకింక నిన్ను స్తుతించకుండా ఉండు కరణమేది లేకపోయెను. యేసు నిన్ను నీ స్తుతించుట మానను మానను మానను. కృతజ్ఞతలు నీకు చెల్లించుట ఎన్నడు మాననే మానను. పరమందు ధనవంతుడునే నగుటకు దారిద్ర్యములో నీవు జీవించితివి. ఈ లోక ధనము నన్ను విడచిపోయి దరిద్రునిగానే మిగిలినను. యేసు నిన్ను నే స్తుతించుట మానను మానను మానను. కృతజ్ఞతలు నీకు చెల్లించుట ఎన్నడు మాననే మానను. నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కాచి నా పాప రోగము కడిగితివి. ఈనాడు నీవు నా దేహ రోగం స్వస్థపరిచిన లేకున్నా. యేసు నిన్ను నే స్తుతించుట మానను మానను మానను. కృతజ్ఞతలు నీకు చెల్లించుట ఎన్నడు మాననే మానను. అసాధ్యుడవు నీవు సర్వాధికారివి సార్వభౌముడవు దయాళుడవు. నా జీవితములో నా మేలు కొరకే సమస్తమును జరిగించువాడవు. యేసు నిన్ను నే స్తుతించుట మానను మానను మానను. కృతజ్ఞతలు నీకు చెల్లించుట ఎన్నడు మాననే మానను. ప్రతికూల పరిస్థితులు వెంటాడు గడియలలో నీ సిలువ తట్టు తిరిగి నీ యాగమును తలచి యేసు నిన్ను నే స్తుతించుట మానను మానను మానను. కృతజ్ఞతలు నీకే చెల్లించుట ఎన్నడు మాననే మానను. ఎన్నడు మాననే మానను. Praise the Lord. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా
నీ కోసమే నన్ను బ్రతుకమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా నన్ను సాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతుకమని దారులలో ఎడారులలో సలై ప్రవరించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమ లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలిన నీల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా నాకు సాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతుకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని Praise the Lord. థ్యాంక్ యూ శిరీష్ అండ్ సురేష్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. చిన్నపిల్లల సమయం ఇది, కిడ్స్ టైము. ఈ యొక్క సమయాన్ని మరి చిన్నపిల్లలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను పెట్టుకుంటున్నాను. సో పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి పిల్లలకి, మంచి పాటలు నేర్పించి వారు మనతో కలిసి దేవుని ఆరాధించడానికి మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. ఎవరున్నారు పాడటానికి? డాలీ. ఓకే.
బెత్లెహేముపురములో ఒకనాటి రాత్రి ఊహలకు అందని అద్భుతము జరిగెను. లోక చరిత్ర మార్చిన దైవ కార్యము. కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను. ఆహాహా ఆశ్చర్యము, ఓహోహో ఆనందము. రాజు యేసుక్రీస్తుని జననము. ఆహాహా ఏమ దృశ్యము, ఓహోహో ఆమర్త్యము. సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము. ధన్యులం హీనులం మనము ధన్యులం. దైవమే మనల కోరి దరికి చేరను. మనిషిగా మన మధ్య చేరదీన జన్మతో పశువులా తొట్టెలోన నిద్ర చేసెను. అంటూ బాల యేసుని చూడవచ్చును. మనకు శిశువు పుట్టెనని పరవశించిపోయెను. బెత్లెహేముపురములో ఒకనాటి రాత్రి ఊహలకు అందని అద్భుతము జరిగెను. లోక చరిత్ర మార్చిన దైవ కార్యము. కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను. ఆహాహా ఆశ్చర్యము, ఓహో ఆనందము. రాజు క్రీస్తు యేసుని జననము. ఆహాహా దృశ్యము, ఓహో మహత్యము. సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము. పుట్టెను యూదులకు రాజు పుట్టెను. వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి. నడిపెను కనపడి నిలిచెను. యేసు ఉన్న చోటు తెలిపెను. తడువు చేయుకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు. యేసు చెంత మోకరించి కానుకలర్పించిరి. బెత్లెహేముపురములో ఒకనాటి రాత్రి ఊహలకు అందని అద్భుతము జరిగెను. లోక చరిత్ర మార్చిన దైవ కార్యము. కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను. ఆహాహా ఆశ్చర్యము, ఓహో ఆనందం. రాజు యేసుక్రీస్తుని జననము. ఆహాహా ఏమ దృశ్యము, ఓహో మహత్యము. సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము. దొరికెను రక్షకుడు మనకు దొరికెను. తోడుగా ఇమ్మానుయేలు మనకు దొరికెను. దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను. యేసుని రూపమే మనకు సాక్ష్యము. యేసు జన్మ నింపెను లోకమంత సంబరం. నింపెను నిరీక్షణ కృపయ సమాధానం. బెత్లెహేముపురములో ఒకనాటి రాత్రి ఊహలకు అందని అద్భుతము జరిగెను. లోక చరిత్ర మార్చిన దైవ కార్యము. కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను. ఆహాహా ఆశ్చర్యము, ఓహో ఆనందము. రాజు యేసుక్రీస్తుని జననము. ఆహాహా ఏమ దృశ్యము, ఓహో మహత్యము. సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము. థ్యాంక్ యూ అభి అండ్ డాలీ. మే గాడ్ బ్లెస్ యూ మా. ఓకే, ఇంకెవరున్నారా? ఎవరు లేరు ఇంకా? ఇంకెవరు లేనట్టున్నారు. ముందుకు వెళ్ళిపోదాం మనం. Praise God family. My name is Emmanuel. నేను ఇప్పుడుగా పాట పాడబోతున్నాను. नीले आसमान की पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमान की पार जाएंगे,
मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां। नीले आसमान की पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमान की पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा ना होगा अधूरा, उसका कोई भी वादा ना होगा अधूरा। एक वादा उसका होता है दूरा, उसका कोई भी वादा, उसका कोई भी वादा ना होगा अधूरा। एक वादा उसका होता है दूरा, उसका कोई भी वादा, उसका आने का वादा ना हो वो भी होगा पूरा। देखेगा सारा जहां, कोई भी वादा ना होगा पूरा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां। नीले आसमान की पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमान की पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। Praise Lord. థ్యాంక్ యూ రిచ్ బాబు, వెరీ గుడ్ ట్రై, బాగా పాడు. ఇంకెవరున్నారా పిల్లలు? ఓకే, ఎవరు లేకపోతే మనం ముందుకు వెళ్దాం. ఇది సాక్ష్యాల సమయము, ఎవరైనా సరే ఆ సాక్ష్యాలు చెప్పడానికి రెడీగా ఉండండి. ఓకే, ఈ వారంలో మనకి 2 బర్త్డేస్ ఉన్నాయి, ఒక బర్త్డే అండ్ 1 మ్యారేజ్ డే. జోనాథన్ జాయ్ ఈరోజు లేడు, మరి ఆ స్కూల్ ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళాడు. 2 డిసెంబరు జాయ్ బర్త్డే. తర్వాత సంతోష్ అండ్ దయ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ 4th డిసెంబరు. ఇవి రెండింటి గురించి మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ప్రవీణ్ ప్రేయర్ చేస్తాడు, మనందరం కూడా సహకరిద్దాం. ప్రార్థించు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు మా జీవం గల దేవా, పరలోకమందున మా తండ్రి. అయా ఇదిగో అయినా ప్రభా, మరి జాయికి మరొక నూతన సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డకి ఇంతవరకు నువ్వు తోడుగా ఉన్న వందనాలు తండ్రి. అయా రానున్న రోజుల్లో మంచి తెలివి ఇచ్చిన జ్ఞానం బిడ్డగా దయచేయండి ప్రభా. అయా మంచి ఉన్నత స్థాయిలో బిడ్డగా మంచి చదువుకొని అయా నీ యందు భయభక్తులు కలిగి అయా నీకు మహింకరంగా అయా నీకు ఇష్టకరమైన జీవితం జీవించి అయా ఇదిగోనైనా ప్రభా అయా దేవుని దయందు మనుషులను వరదలాగా సహాయం చేయండి తండ్రి. అయా మీరే తండ్రి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా మరి సంతోష్ ఇంకా అయా మరి దయాకి తండ్రి ప్రభా మరి వారి యొక్క మ్యారేజ్ డే తండ్రి ప్రభా మరి అయా మరొకసారి అయా మరి వీరికి మ్యారేజ్ డే అయా తండ్రి ప్రభా జరుపుకోవడానికి ఆ సంతోషాన్ని మీరు దయచేస్తున్నారు, మీకు వందాలు. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉన్నారు, వందనాలు తండ్రి. ఇంకా ఇలాగే ఎన్నో మ్యారేజ్ డే జరుపుకునేలాగా అయా నిశాంతి సమాధానము
అయ్యా మరి ఆ కుటుంబానికి దయచేయని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా ఆ కుటుంబము ముందు రోజుల్లో తండ్రి అయ్యా చూడలేని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఆ కుటుంబం జరిగించి నీ సాక్షి బిడ్డలక నీ మహిమార్థమై ఆ బిడ్డను వాడుకోని వేడుకుంటూ అయ్యా ఇంతవరకు మీరు చేసిన మేలకై ఉపకారాల బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా త్వరలో రాని యేసునామం పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ ప్రవీణ్. ఇది సాక్షి సమయము. ఎవరన్నా సరే దేవుడు మరి గత వారంలో ఏదన్నా మీకు మేలులు చేస్తుంటే ఈ సమయాన్ని మీరు వాడుకోవచ్చు. ఎవరన్నా ఉన్నారా సాక్ష్యాలు చెప్పడానికి? ఓకే. ఎవరు లేకపోతే నేను చిన్న సాక్ష్యం చెప్తాను. ప్రభునామములో కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా యొక్క జాబ్ విషయంలో దేవుడు చాలా అద్భుతంగా ఒక కార్యం చేసి ఉన్నాడు. ఏంటంటే మా యొక్క ప్రాజెక్ట్ నేను ఎప్పుడైతే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ నాకు వచ్చింది ఒకటి, అది 4.5 years ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ దగ్గర మీకు అందరికి తెలుసు. దేవుని మహాకృపను బట్టి మా ఇంటి దగ్గరే, అంటే బస్ స్టాప్ అంత దూరం కూడా నేను వెళ్ళవలసిన లేదు. ఇదివరకు అదే ట్రైన్ తీసుకోవటానికి వెళ్ళాల్సినంత దూరం కూడా కాదు. జస్ట్ 5 minutes వాక్ ఇంటికాడ నుంచి ఆఫీస్కి. మరి నాకు ఇంటి పక్కనే ప్రాజెక్ట్ రావడం మరి అది చాలా గొప్పతనం అని చెప్పాలి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ వస్తున్నప్పుడు అది ఇక్కడ ఉంటే బాగుండు అని నేను అనుకునేవాడిని. అయితే ఒక దినాన్ని ఒక పక్కన ఉన్న కంపెనీకి కూడా నేను అప్లై చేయడం జరిగింది. అయితే నాకు అది అక్కడ అవకాశం రాలేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీకే మళ్ళీ మాకు కొత్త ప్రాజెక్ట్ రావడం, అది మా ఇంటి దగ్గర రావడం, అది దేవుడు చేసిన కార్యం అని నేను భావిస్తున్నాను. యాక్చువల్లీ నాది ఇంకా ట్రావెలింగ్ అనేది లేదు. ఇంటి దగ్గర లంచ్ కూడా ఇంటికి రావటానికి అవుతుంది. దాన్ని బట్టి దేవుడు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అంటారు కదా! దేవుడు అట్టి రీతిగా నా యొక్క జీవితంలో ఒక మేలును చేసి ఉన్నాడు. ఇంకా 4.5 years ప్రాజెక్ట్ ఇది నాది. 4.5 years అయిన తర్వాత జస్ట్ ఇంకొక 6 months కూడా ఇక్కడే ఉండడం. దగ్గర 2029 ఎండ్‌కి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతది. అందరూ కూడా నా యొక్క జాబ్ విషయంలో ప్రార్థన చేయండి. స్టార్ట్ అయింది, ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఒక 2 months అయింది స్టార్ట్ అయ్యి. దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారా సాక్షి చెప్పడానికి? నేను చెప్తా. శైల కూడా చిన్న సాక్ష్యం చెప్తుంది. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. యాక్చువల్లీ భాస్కర్ చెప్పిన సాక్ష్యానికి నేను కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మేము ప్రేయర్ చేస్తామని మీకు చాలాసార్లు నేను చెప్పినాను. సో నేను ఎప్పుడు నేను దగ్గర ఒక 6 months 1 year అయిపోయింది అనుకుంటా. భాస్కర్ ఎర్లీ మార్నింగ్ 7:15 కల్లా ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ నైట్ 6:30 7:15 కూడా అయిపోయేది. చాలా ఇంకా టైర్డ్ అయిపోయి వచ్చేవాడు అనమాట. అసలు నాకే బాధ అనిపించేది. అసలు ఇంకా మళ్ళీ సాటర్డేస్ కూడా సేమ్ అదే, హాఫ్ డే అన్నా కానీ 6 o'clock అయిపోయేది వచ్చేసరికి ఇంటికి. సండేస్ ఏమో చర్చ్కి వెళ్ళిపోవాలి, అసలు రెస్టే ఉండట్లేదు అలా అనుకొని నేను తనకి నా ప్రేయర్ పార్ట్నర్కి తనకి చెప్పి భాస్కర్కి దగ్గరలో వచ్చేలాగా ప్రార్థన చేద్దాము అని చెప్పి మేము ఇద్దరం అనుకొని చేసాము. ప్రేయర్ చేసాము, చాలా నెలలు చేసాము. మర్చిపోయాను ఇంకా నేను. తర్వాత మొన్న ఎందుకో సడన్ గా గుర్తొచ్చింది, అరే మనం ప్రార్థన చేసాం కదా, దేవుడు ఆన్సర్ ఇచ్చాడు అని. సో మనం ప్రార్థన చేసి మనం మర్చిపోయినా గానీ మరువని దేవుడు యేసయ్య. ఆయన ఎప్పుడన్నా మనం అడిగింది తను కంపల్సరీగా మనకి దయచేస్తారు. ఆయన సమయంలో మనకి దయచేస్తారని నేను నమ్ముచున్నాను. సో దేవుడు ఇంత గొప్ప కార్యం చేశారు. మా ప్రేయర్స్ కి ఆన్సర్ కూడా దేవుడు ఇచ్చినందుకు దేవుడికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. 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 ఓకే, మన మధ్యలో ఇప్పుడు పద్మ సాక్ష్యం, నిస్సి సాక్ష్యం చెప్తారు.
ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. దేవుడు గడిచిన కాలం అంతా కుటుంబాన్ని అంతా దేవుడు తన రెక్కల కింద భద్రపరిచి ఈ రోజు సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృపనిచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే మీ అందరికీ తెలిసిన విధంగా జూలైలో రిచీ సిక్ అయ్యాడు. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది అండ్ చాలా హై టెంపరేచర్ వైరల్ ఫీవర్ తోటి రిచీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఇది రిచీకి సెకండ్ టైం ఆ వైరల్ ఫీవర్ ఆ టైంలో మళ్ళీ సెకండ్ టైం వైరల్ ఫీవర్ ఆ ఇన్ఫెక్షన్ మూలంగా ఫుడ్ ఇన్ఫెక్షన్ మళ్ళీ రిపీట్ అయింది. ఇమ్మీడియట్ గా 2 months కి మళ్ళీ ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికి తోడు అప్పుడు వైరల్ ఫీవర్ కూడా ఉండింది. చాలా సిక్ అయిపోయాడు. అది మీ అందరికీ తెలుసు. కుటుంబం అంతా కూడా ఎంతో భారంగా రిచీ కోసం ప్రేయర్ చేశారు. అప్పటి నుంచి కూడా రిచీ మెడికేషన్ మీద ఉన్నాడు. అండ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అట్లా కొన్ని ఉండినాయి. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ రోజు రిచీకి కన్సల్టేషన్ జరిగింది. డాక్టర్ కన్సల్టేషన్ మళ్ళీ ఈ రోజు వెళ్ళొచ్చారు. అయితే దేవుడు గొప్ప కార్యం చేశాడు. అందరి ప్రార్థనలు దేవుడు అంగీకరించి ఇవాళ అల్ట్రాసౌండ్ ఇవాళ స్కాన్ చేస్తే ప్రాబ్లం ఏమీ లేదు. మొత్తం కంప్లీట్ గా రిజాల్వ్ అయిపోయింది రిచీకి. మెడికేషన్ కూడా స్టాప్ చేయమని చెప్పారు. కాకపోతే ఫుడ్ రెస్ట్రిక్షన్ అదైతే కంటిన్యూ చేయాలి. బట్ మెడికేషన్ అంతా కూడా డాక్టర్ స్టాప్ చేయమని చెప్పారు ఈరోజు. దేవుడు రిచీకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రోజు కుటుంబంలో నిలబడి సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఈ విధంగా ఆయన నామ మహిమార్థమై ఈ రోజు ఈ కార్యం చేసినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరువలసిన వందనాలండి. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడిన సాక్ష్యం బట్టి రిచీ విషయంలో మనందరం కూడా ప్రార్థన చేశాం. మరి దేవుడు మంచి ఆన్సర్ ఇచ్చాడు. సో అది మొత్తం క్లియర్ అయిన దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అశోక్ మన మధ్యలో ప్రేయర్ చేస్తారు. సారీ, సాక్ష్యాన్ని చెప్తారు. అది ఎప్పుడో లాస్ట్ వీక్ చెప్పాలి ఈ సాక్ష్యం, కానీ లాస్ట్ వీక్ నేను రాలేకపోయాను. అయితే మీకు తెలిసిన విషయమే, హెప్సీ విషయంలో దేవుడు కార్యం చేశాడు. అంటే హెప్సీకి ఎంఏ ఇంగ్లీష్ ఇక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ కోచింగ్కి వెళ్ళేది. బ్యాంక్ కోచింగ్కి వెళ్తూ కాలేజీలకి యూనివర్సిటీలకి అప్లై చేస్తూ ఉండేది. యాక్చువల్ గవర్నమెంట్ అనుకున్నాము. గవర్నమెంట్ వచ్చే వరకు ప్రైవేట్లో చేయమని అంటే ప్రైవేట్కి అప్లై చేసింది. అక్కడ హైదరాబాద్లో వచ్చే శాలరీ ఇక్కడ కూడా ఉంది. అయితే హైదరాబాద్లో కొంచెం గ్రోత్ ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడ పంపించడం జరిగింది. ఆ కాలేజీలో అంతా ఇంగ్లీష్ మెండర్గా వెళ్ళింది అనమాట. ఆ కాలేజీలో వెళ్ళిన తర్వాత దేవుని దయ వల్ల అక్కడ అంతా ఆ పిల్ల సెట్ అయింది. అక్కడ కూడా నచ్చిందని చెప్పింది. అంతా బాగానే ఉందన్నది. దగ్గరలోనే పీజీ తీసి పెట్టాము. చేత వాకబుల్ డిస్టెన్సే. అయితే ఆ వెళ్ళిన వారంలోనే ఏదో షాపింగ్ అని వెళ్ళింది. ఏదో డ్రెస్ ఏదో కొనుక్కోవడం కోసం. అయితే అక్కడ ఉన్న ఏదో కాలుకి ఏదో గీసుకుని తెగింది. ఆ పిల్లకి తెలియలేదు. తెలియకపోతే అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంకో ఎక్కడో తిందామని వెళ్ళేసరికి అక్కడ కాలు తడిగా ఉంది ఏంటని చూసుకుని రక్తం కారుతుందని. అక్కడ బాగా కట్ అయింది కాలుకి, పాదంలో. అయితే లాస్ట్ వీక్లోనే. అయితే అప్పటి నుంచి వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే కట్టుగా వేయించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బాగానే ఉన్నది. కొంచెం మళ్ళీ వాచిందంట వేళ. నిన్నటి నుంచి కొంచెం వాచింది అనేసి అన్నది. దాని విషయంలో కొంచెం ప్రేర్లో పెట్టండి. హెప్సీకి చేసిన మేలు, మా పట్ల చేస్తున్న మేలు కృతజ్ఞతలు. మా కుటుంబం కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కోమల్లో కూడా బాగానే ఉన్నాడు. బాంబేలో బాగున్నాడు. దేవుడు వాళ్ళిద్దరిని మంచి చదువులు ఇచ్చి బాగా కొంచెం దేవునిలో ఉంచినందుకు దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ హెప్సీకి కాలు దెబ్బ కూడా తగ్గేటట్లు ప్రేయర్లో పెట్టండి.
హెచ్సి ఇంకా అక్కడ ఎన్నాళ్ళు చేస్తుందో తెలియదు. మళ్ళీ ఇంకోటి దాంట్లో ఏదన్నా వస్తే అందులోకి వెళ్ళిపోతుందేమో, లేకపోతే అదే కంపెనీ వైజాగ్లో కూడా పెట్టే అవకాశం ఉంది. వైజాగ్లో ఉంటుందో అక్కడ ఉంటుందో దేవుని కృప, మరి దేవుని నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు. ఏదేమైనప్పటికీ దేవుడు ఆ, ఎంతవరకు మేలు చేశాడు, ఇక ముందు కూడా మేలు చేస్తాడని నమ్ముతున్నాను. మా కొరకు అందరూ మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని దేవుని పేట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడు ఇచ్చిన సాక్షి దీవించింది. థ్యాంక్ యూ. ఎఫ్సి గురించి కూడా ప్రార్థన చేద్దాం. అదే కోమల విషయంలో కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మరి బిడ్డలను కాచి కాపాడలాగున మీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. ఇంకెవరో సాక్ష్యాలు లేకపోతే మనం ముందుకు వెళ్దాం. చెప్పబడిన సాక్ష్యాల విషయంలో మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సునీత అక్క కొంచెం ఆయాసం, రొంప, తలనొప్పి, జ్వరం కూడా ఉన్నదని తెలియపరిచింది. అక్క గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో యాక్చువల్లీ సునీత అక్క ప్రేయర్ చేయాలి. మరి సునీత గురించి ప్రేయర్ చేయడం శైల ప్రేయర్ చేస్తుంది. చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం అండ్ సునీత అక్క గురించి. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహాగణుడా, మహోన్నతుడా, దేవరాజా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కుటుంబంతో తండ్రి ప్రభా కలిసి తండ్రి ప్రార్థన చేయడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్య కుటుంబాల్లో తండ్రి ప్రభా మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్య ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం యేసయ్య. ప్రతి క్షణం తండ్రి ప్రభా మేము మర్చినా తండ్రి మరువని దేవుడివి తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య మరి తండ్రి ప్రభా యేసయ్య మేము అడిగి మర్చిపోయినప్పటికీ తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా యేసయ్య ఆన్సర్ ఇచ్చే దేవుడివి తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. భాస్కర్ కి తండ్రి ప్రభా యేసయ్య మరి సింగపూర్ లో తండ్రి ప్రభా ఈ జాబ్ దయచేసి తండ్రి ప్రభా యేసయ్య తనని తండ్రి ప్రభా యేసయ్య ప్రతి నిమిషం ప్రతి క్షణం తండ్రి ప్రభా మీరు కాచి కాపాడుతూ తండ్రి ప్రభా మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. తన రాకపోకల్లో మీరు కాచి కాపాడారు యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా ఇచ్చిన ఈ కొత్త ప్రాజెక్ట్ ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. తండ్రి ప్రభా యేసయ్య ఆది నుంచి అంతం వరకు తండ్రి ప్రభా యేసయ్య ఎటువంటి ప్రాబ్లం రాకుండా తండ్రి మీరు కాచి కాపాడి తండ్రి ప్రభా జయప్రదంగా తండ్రి ప్రభా యేసయ్య ఆ యొక్క తండ్రి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని నమ్మి స్తుతిస్తున్నాను యేసయ్య. అలాగే తండ్రి ప్రభా భాస్కర్ ని ఇంకా అధికంగా మీరు ఆశీర్వదించండి, దీవించండి. తనకి మంచి ఆయుష్ఆరోగ్యాలు మీరు దయచేయమని అడుగుచున్నాను. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా తన పట్ల చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని ఇద్దరిని కూడా తండ్రి ప్రభా ఈ సింగపూర్ దేశంలో తండ్రి ప్రభా మమ్మల్ని పెట్టి తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా మా పట్ల మీ ప్రణాళిక ఏముందో తండ్రి ప్రభా యేసయ్య మీరు తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా తండ్రి ఉన్నతంగా తండ్రి ప్రభా ఇంకా మీరు వాడుకోమని అడుచున్నాం. బలంగా మమ్మల్ని వాడుకోమని అడుచున్నాను తండ్రి ప్రభా. తండ్రి ప్రభా మా పట్ల తండ్రి ప్రభా మీ ప్రణాళికని నెరవేర్చమని అడుచున్నాను తండ్రి ప్రభా యేసయ్య. అలాగే నా దేవా నా తండ్రి మేము తండ్రి ప్రభా ఇతరులకి ఆశీర్వాదకరంగా మేము ఇక్కడ ఉండేలాగా మీరు కృప చూపించమని అడుచున్నాను. అలాగే నా దేవా నా తండ్రి మా ఇద్దరిని కూడా తండ్రి ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను యేసయ్య. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య తండ్రి హెప్సీ గురించి మీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. బిడ్డ తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా తనని తండ్రి ప్రభా మరి హైదరాబాద్ మీరు తీసుకొచ్చి తండ్రి ప్రభా ఇచ్చిన ఆ యొక్క జాబ్ ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా దేవా నా తండ్రి ప్రభా బిడ్డ చిన్నప్పటి నుంచి కూడా తండ్రి చదువుల్లో తండ్రి మీరు తోడుగా నీడగా నడిపించారు ప్రభా యేసయ్య. జాబ్ చేసే స్థితికి తండ్రి మీరు తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తన ఒంటరిగా ఉంటుండగా తండ్రి ప్రభా యేసయ్య తనకి మీరు యజమానిగా ఉండి నడిపించమని అడుగుచున్నాను. తనకు మంచి ఆయుష్ఆరోగ్యాలు మీరు దయచేయమని అడుగుచున్నాను యేసయ్య. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా తనకున్న తండ్రి ప్రభా ఆ గాయాన్ని తండ్రి ప్రభా యేసయ్య మీరు మాన్పివేయమని అడుగుచున్నాను తండ్రి. అది ఎటువంటి తండ్రి ప్రభా తండ్రి ప్రభా అది పెద్దగా అవ్వకుండా తండ్రి ప్రభా దాన్ని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. హెప్సీని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను యేసయ్య. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా యేసయ్య రిచి గురించి మీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా యేసయ్య. చిన్న బిడ్డ తండ్రి ప్రభా యేసయ్య 2 సార్లు తండ్రి ప్రభా యేసయ్య ఆ ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతుండగా తండ్రి ప్రభా యేసయ్య తన ఇంజెక్షన్స్ లో తండ్రి ప్రభా యేసయ్య
తట్టుకొని పరిస్థితుల్లో కూడా తండ్రి ప్రభా యేసయ్య రిచి ఉంటుండగా తండ్రి ప్రభా మీరు తనకి శక్తిని బలాన్ని దయచేసి తండ్రి ప్రభా తండ్రి చిన్న బిడ్డని తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా స్వస్థత దయచేశారు ప్రభా. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా ఈ రోజు తండ్రి ప్రభా యేసయ్య మరి డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్ ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రిచిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. రిచి చిన్నప్పటి నుంచి కూడా తండ్రి ప్రభా ఎన్నో ప్రమాదాలకి గురి అయినప్పటికీ తండ్రి ప్రభా మీరు ప్రతి ఒక్క తండ్రి ప్రభా యేసయ్య ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించారు యేసయ్య. రిచికి ఇచ్చిన మంచి స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రిచికి మీరు ఎమ్మాన్యుయల్ గా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే నా దేవా నా తండ్రి బిడ్డ రాకపోకల్లో మీరు కాచి కాపాడుతున్నారయ్యా మీకు స్తోత్రాలు. రిచిని తండ్రి ప్రభా యేసయ్య మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. మేమెంత కాపాడినా తండ్రి ప్రభా అది తండ్రి వ్యర్థమే, కానీ తండ్రి ప్రభా మీ కాపుదల మాకు ఉండాలి యేసయ్య. తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి మా కుటుంబాన్ని తండ్రి ప్రభా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ కాపుదల భద్రత మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. చెప్పబడిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా తండ్రి ప్రభా యేసయ్య అనేక మంది సాక్ష్యాలు చెప్పేలాగా మీరు కృప చూపించమని అడుగుచున్నాను యేసయ్య. సునీత ఆంటీ విషయంలో కూడా మీకు ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. ఆంటీకున్న తండ్రి ప్రభా అనారోగ్యాన్ని బట్టి మీకు తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఆంటీకి కూడా తండ్రి ప్రభా తల నుంచి అరికాల వరకు తండ్రి ప్రభా తనకి ఎక్కడెక్కడైతే తండ్రి ప్రభా ఏమైతే అనారోగ్యంగా ఉందో అస్వస్థతగా ఉందో తండ్రి ప్రభా ముట్టండి అయ్యా, తాకండి, స్వస్థత దయచేయండి ప్రభా యేసయ్య. డాక్టర్లకి మించిన డాక్టర్వి కదా ప్రభా యేసయ్య. ఆంటీకి తండ్రి ప్రభా మంచి శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. ఆంటీకి తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా యేసయ్య పెద్ద ప్రమాదం నుంచి కూడా మీరు తప్పించారయ్యా, స్వస్థత దయచేశారు ప్రభా. అలాగే తండ్రి ప్రభా యేసయ్య ఎటువంటి తండ్రి ప్రభా అనారోగ్యం కలగకుండా తండ్రి ప్రభా ఆంటీకి మీ శక్తితో నింపమని అడుగుచున్నాను. ముట్టండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి మన్మోహన్ ని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తనకి ఇచ్చిన తండ్రి ప్రభా యేసయ్య ఆ తండ్రి ప్రభా స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవ నా తండ్రి పూర్తి స్వస్థత కూడా తనకి దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. చెప్పబడిన సాక్ష్యాలు బట్టి ప్రార్థన చేసినందుకు. అప్పుడు మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వీక్ మన మధ్యలో బ్రదర్ జోసెఫ్ గారు వాక్య పరిచయం చేస్తారు. ముందు చెప్పిన రీతిగా మరి ఆ తర్వాత మన మధ్యలో విల్సన్ బాబు గారు విల్సన్ బాబు మనకి మెసేజ్ లాస్ట్ మెసేజ్ ఆయన ఇస్తారు. తర్వాత మనకి క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి మనకి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ మనం కలవచ్చు. ఇంకొక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ సమయంలో. ఓకే, మన మధ్యలో సిస్టర్ పద్మజ గారు మనల్ని వర్షిప్లో లీడ్ చేస్తారు. తర్వాత మనం బైబిల్ రీడింగ్, బైబిల్ పాట, తర్వాత వాక్య పరిచయంలోకి వెళ్దాం. దేవుణ్ణి స్తుతించుకుందామండి. అందరికీ చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, కనికరం గల దేవా ప్రభా, సాయంకాల సమయంలో ప్రభా ఈ రీతిగా మేమందరం కుటుంబంగా మీ పాదాల దగ్గర కనపడడానికి మీరిచ్చిన కృపకై కనికరానికై మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్య నైనా అనేకమైన పనులు కలిగిన మేము ప్రభా నైనా తండ్రి ఈ రీతిగా సమయాన్ని ప్రభా నైనా ప్రభా ప్రార్థించడానికి మేమందరం ఏకీభవించి నైనా మీ వైపు చూసే ఆధిక్యతను మాకు ఇచ్చినారు. మీకు స్తోత్రములు ప్రభా. నైనా అనేక మందికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నైనా తండ్రి మమ్మల్ని ఎంతగానో భద్రపరుస్తున్న దేవుడవు, కాపాడుతున్న దేవుడవు ప్రభా. నైనా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, మమ్మల్ని సమకూరుస్తున్న దేవుడు అయి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా మేము ఆయా దేశాల్లో ప్రభా ఆయా పనుల్లో మేము ఉంటుండగా ప్రభా నాయన మీ సన్నిధి మాతో ఉంచుతున్నారు ప్రభా. నాయన మేము ఈ రీతిగా మేమందరం సజీవులుగా ఉండగలుగుతున్నామంటే కేవలం మీ కృప ప్రభా. నాయన తండ్రి అనుదిన ఆహారం మాకు దయచేస్తున్నారు ప్రభా. మేము కష్టపడడానికి మాకు మంచి ఆరోగ్యాలు ఇస్తున్నారు ప్రభా. మేము ప్రయాణాలు చేస్తుండగా మా ప్రయాణాల్లో తోడుంటున్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆరోగ్యతలో ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభా ముట్టి స్వస్థపరిచి పైకి లేవని చేస్తున్నారు ప్రభా. నాయనా తండ్రి, అబ్బా తండ్రి అని పిలవడానికి జీవం గల దేవా మీరు మాకున్నారు. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా
ప్రభా మా చిన్న బిడ్డలు ఎంతగానో కాస్తున్నారు, భద్రపరుస్తున్నారు, ఆరోగ్యాలు ఇస్తున్నారు ప్రభా. నాయన తండ్రి, మేము మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండడానికి ప్రభా అనునిత్యము మేము ప్రభా మీ మీద ఆధారపడే నైనా గొప్ప ఆధిక్యత మాకు మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఈ రీతిగా మీ వైపు చూస్తున్నామంటే కేవలం మీ కృప ప్రభా. మీరెంతగానో మమ్మల్ని తండ్రి మీ దృష్టిలో ఉంచుకున్నారు, మీ ప్రణాళికలో ఉంచుకున్నారు ప్రభా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. బిడ్డలతో మీరు ఆటపాటల్లో తోడుగా ఉంటున్నారు, వాళ్ళ చదువుల్లో తోడుగా ఉంటున్నారు ప్రభా. ఆరోగ్యతలో మీరు ఎంతగానో ప్రభా స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నైనా ప్రభా పెద్దవాళ్ళని అందరినీ ప్రభా నాయన వృద్ధాప్యంలో ఉంటున్న వాళ్ళని కూడా మీరు ఎంతగానో ప్రభా భద్రపరుస్తున్నారు ప్రభా. ఈ యొక్క క్లైమేట్ చేంజెస్కి ఉన్న హెల్త్ ఇష్యూస్ నుంచి విడుదల అనుగ్రహిస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబంలో ఉన్న అనారోగ్యతను తీసివేస్తున్నారు, మీకు వందనాలు ప్రభా. నాయన హెప్సీని ప్రభా నాయన మీరు ఎంతగానో భద్రపరిచిన విధానానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆ గాయాన్ని కట్టినారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్యా తండ్రి, చిన్న బిడ్డ నాయన ప్రభా రిచిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఎంతగానో అనారోగ్యత పరిస్థితి నుంచి మీరు లేవనెత్త చేస్తున్నారు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన కుటుంబ సభ్యుల్ని ప్రభా మీరు ఎంతగానో భద్రపరుస్తున్నారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా ప్రభా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన మేమందరం కూడా మేము ఉద్యోగాలు చేసుకుంటుండగా నాయన ప్రభా మీరు ఎంతగానో ప్రభా నాయన చేసే ఉద్యోగంలో మీ యొక్క నాయన ప్రభా నేర్పరితనము మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. మంచి ఆరోగ్యం ఇస్తున్నారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన తండ్రి, ప్రార్థన చేసినప్పుడు జవాబిచ్చే దేవుడవుగా మీరు మాకు ఉంటూ వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ప్రతి విషయంలో మీ మీద ఆధారపడడానికి మీరు చూపిస్తున్న కృపకై మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడవు, కృప చూపిస్తున్న దేవుడవు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు అయి ఉంటున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకు ఇచ్చిన మంచి సమయానికై మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయనా మా స్తుతుల పైన ఆసీనుడు అయిన దేవుడు ప్రభా. మేము స్తుతించినప్పుడు మీరు ఎంతగానో ప్రభా సంతోషించే దేవుడుగా మీరు మాకున్నారు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మా పట్ల చేసిన మేళ్లకై మహోపకారములకై మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును తిరిగి రాని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ. మనం అందరం కూడా మరి మన బైబిల్ చూపించి పట్టింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనే పాట పాడుకుందాం. మన గృహాల్లో బైబిల్ ఉన్న దాన్ని బట్టి మన దేవుణ్ణి స్తుతిందాం. మరి చాలా కంట్రీస్లో మరి వారు బైబిల్ లేకుండా ఉండే పరిస్థితి, బైబిల్ ఉన్నా సరే దాన్ని పైకి చూపించడానికి కూడా భయపడే పరిస్థితి. మరి మనం ఆ పరిస్థితుల్లో లేకుండా దేవుడు మనల్ని బైబిల్ మనం ఎత్తి చూపించి ధైర్యంగా పాడే కృపనిచ్చినందుకు దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరం కూడా మన బైబిల్ చూపించి పాట పాడు. ఇది అన్మ్యూట్ చేయాలి కదా, చేసుకున్నా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it, If you read it, it will help you all the way. Oh, the best book to read is the Bible. Amen. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు కీర్తనలు 119 16 నుంచి 30 వరకు మన మధ్యలో అశోక్ గారు చదివి వినిపిస్తారు. కీర్తనలు 119. సారీ, అది ఐజియా మార్చలేదు నేను, అది మిస్టేక్. నేను నెక్స్ట్ వీక్లో మార్చుతాను. కీర్తనలు. అందరికి వందనాలండి. దేవుని బైబిల్ గ్రంథం నుంచి కీర్తనలు 119 16 నుంచి 30 వరకు చదువుకుందామండి.
నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరొక ఎందును, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయా రసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుతున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుతున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టలను ధ్యానించుకుందును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మంటిని హత్తుకొంచున్నది, నీ వాక్యము నన్ను దర్శింపు. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. వ్యసనము వలన నా ప్రాణము నీదైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. కపటపు నడత నాకు దూరము చేయము. కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించు. థ్యాంక్ యూ. మనం ముందుకు వెళ్దాం. ఈ సమయంలో మరి మనం వాక్య పరిచర్య నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పెర్సి అక్క మరి సురేష్ ఈ దినాన్ని వాక్య పరిచర్య చేయుచుండగా సురేష్ నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మనతో మాట్లాడలాగున ప్రార్థన చేద్దాం. మరి మధ్యలో పెర్సి అక్క ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయ్యా. అయ్యా, గత 11 నెలలు అయ్యా మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలను నాయన మేము ఎక్కడ ఉన్నప్పటికీ అయ్యా ఇదిగో నా తండ్రి, సింగపూర్ లో బిడ్డలు ఉంటున్నారు, అమెరికాలో ఉంటున్నారు నాయన, ఇండియాలో అక్కడక్కడ నా ప్రభు, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో నాయన మేము ఉన్నప్పటికీ నా ప్రభు నాయన మీ కను దృష్టిలో ఒకమంతా నాయన ఉంచి నాయన మమ్మల్ని కాపాడి నా తండ్రి 11 నెలలు మీరు నా తండ్రి నాయన భయంకరమైన ఎండల్లో ప్రతి పరిస్థితి నుంచి నాయన మమ్మల్ని కాపాడి ఇదిగో నాయన 11 నెలల చివరి శనివారం దినాన్ని నాయన 30వ తారీఖు చివరి శనివారం దినాన్ని నా ప్రభు నాయన మేము కూడుకొని నాయన మిమ్మల్ని స్తుతించడానికి, మహింపరచడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు. ఇంతవరకు జరిగిన నాయన బిడ్డల పాటల్లోను, సాక్ష్యాల్లోను అన్నిటిలో మీరు తోడుగా ఉన్నారయ్యా. తిరిగి నాయన ఇదిగో ప్రభా సురేష్ నాయన వాక్యం చెప్పనై ఉంటుండగా నాయన బిడ్డ ద్వారా ఏమి మాట్లాడినై ఉంటున్నారో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. నాయన బిడ్డని నాయన మీ స్వాధీనంలో ఉంచుకోనండి, మీ ఆత్మతో నింపండి. బిడ్డ ద్వారా నా తండ్రి మా అందరికీ నా ప్రభా నాయన అవసరమైన నా ప్రభ మా జీవితాలకు మేలుకరమైన వాక్యాన్ని నాయన బిడ్డ ద్వారా మీరు అందించండి. బిడ్డని నాయన నా ప్రభు నా తండ్రి నాయన దీవించండి, ఆశీర్వదించండి. శిరీష్ అనే బిడ్డల్ని, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు దూరంగా ఉన్నప్పటికీ మీరు దగ్గరగా ఉండి బిడ్డలను కాపాడుతూ నాయన బిడ్డల రాకపోకల్లో ప్రతి పరిస్థితుల్లో నాయన
బిడ్డల చదువుల్లో చిన్న బిడ్డల్ని నాయన అక్కడ మీరు నా తండ్రి నాయన శిరీష్ అండ్ సురేష్ ని బిడ్డల్ని మీరు కాపాడుతూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. తిరిగి నాయన ఇప్పుడు వాక్యం ద్వారా నాతో నాయన చెప్పే బిడ్డతో మీరు మాట్లాడి నాయన మమ్మల్ని బలపరచమని, ఆత్మీయంగా బలపరచమని నాయన మేమందరము కూడా నా ప్రభు నా తండ్రి జాగ్రత్తగా విని వాక్యం నేర్చుకుని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని, ఇంకా జరిగిన కూడుక అంతటిని బట్టి మీకు వందనాలు. ముందు సమయాన్ని నాయన ఇదిగో నాయన వాక్యం చెప్పనైనా మీ బిడ్డని మీరే నా ప్రభు మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమెన్ ఆమెన్. ఆమేన్. అదే రీతిగా మనం డానీ గురించి కూడా ప్రేయర్ చేయండి. మరి డానీ మరి చదువుకోవడానికి ఐర్లాండ్ లో ఉంటుండగా మరి దేవుడు తోడుగా ఉండులాగున మీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా డానీ గురించి కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం మెయిన్ అంశానికి వెళ్దాం. మన మధ్యలో మరి వాక్ పరిచయం చేయడానికి సురేష్ రెడీగా ఉన్నారు. సో ఈ యొక్క సమయాన్ని సురేష్కి ఇస్తున్నాను. Praise the Lord, family. Anna, thank you for giving the opportunity మాట్లాడే ఆపర్చునిటీ ఇవ్వడానికి. థ్యాంక్ యూ. ఈరోజు అన్న నా వాయిస్ క్లియర్ ఉందన్న? వినిపిస్తుంది? క్లియర్ ఉంది. సో ఈరోజు వాక్య భాగము మనము కీర్తనలు 103 అది ధ్యానిస్తాము. యాక్చువల్గా ఈ వీక్ ఇక్కడ మాకు యుఎస్ లో థ్యాంక్స్ గివింగ్ అని ఒక ఒకేషన్ ఉంటుంది అనమాట. నిన్న కృతజ్ఞత పండగగా చేసుకుంటారు ఇక్కడ యుఎస్ లో. రెండే పెద్ద పండగలు ఉంటాయి, క్రిస్మస్, థ్యాంక్స్ గివింగ్. సో నిన్న థ్యాంక్స్ గివింగ్ అనమాట ఇక్కడ. సో ఒక మంచి ఒకేషన్ ఆర్ మంచి టైం ఉంటుంది. అంటే థ్యాంక్స్ గివింగ్ అంటే పేరులోనే ఉన్నది థ్యాంక్స్ గివింగ్. దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించుకుంటాము, ఒకరికొకరికి కృతజ్ఞత చెల్లించుకుంటాము. గత వారంలో మా చర్చ్లో కూడా కొన్ని మీటింగ్స్ అయినాయి. సో సాక్ష్యంలో అందరూ మెంబర్స్ సాక్ష్యములు పంచుకుంటూ వాళ్ళ జీవితంలో పోయిన సంవత్సరం అంతా దేవుడు ఏం మేలు చేశారు అవన్నీ చెప్పుకుంటా, అవన్నీ జ్ఞాపం చేసుకుంటా. సో ఒక మంచి సమయం అనమాట. మనకైతే ఇండియాలో ఆ థ్యాంక్స్ గివింగ్ అన్న ఒకేషన్ లేదు, బట్ ఇక్కడ ఒక మంచి ఒకేషన్ ఇక్కడ. సో అది ఒక మంచి తరుణం అనమాట. సో ఆ థ్యాంక్స్ గివింగ్ వీక్లో మేము ఉన్నాము నిన్న యాక్చువల్గా. సో ఒక ఇదే 103 కీర్తన 103 ఇది ధ్యానిస్తా ఉన్నాం అనమాట. చర్చ్లో కూడా ఇదే మేము ఈ వర్స్ని ఈ చాప్టర్ని ధ్యానించాము. సో అదే చాప్టర్ని మళ్ళా నేను ఇక్కడ కొంచెం మనము ధ్యానిద్దాము. సో ఈరోజు అంటే పెద్ద మెసేజ్ ఏం కాదు, జస్ట్ కీర్తనలు 103 మనం ఒక్కొక్క వర్స్ చదువుకుందాము. దాని వలన మనకి ఏం అర్థమవుతుంది అని మనము చూద్దాం, ధ్యానిద్దాము. సో అంటే ఒక టాపిక్ తీసుకుని పెద్దగా మెసేజ్ ఈరోజు లేదు. పెద్ద ప్యాసేజ్ తీసుకుని చిన్నగా మనం దాన్ని ధ్యానించుకుంటా పోదాము. సో కీర్తనలో 103 చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. చాలన్న, థ్యాంక్ యూ అన్న. సో ఇంగ్లీష్ లో, ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్, ఆల్ మై ఇన్మోస్ట్ బీయింగ్, ప్రైజ్ హిస్ హోలీ నేమ్. ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్, ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఎందుకు దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి, ఎందుకు దేవునికి కృతజ్ఞతగా ఉండాలి అంటే ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. మనము దేవుని చేసిన మేలులు ఏది కూడా మర్చిపోకూడదంట. ఆయన మేలులు చాలా మేలులు చేస్తూ ఉంటారు, ఆయన మేలులు మనం మర్చిపోకూడదు. సో ఈ వర్స్లో ఇంకా నెక్స్ట్ వర్స్ నుంచి మనం చదువుకుంటా పోతాము. దేవుడు తన పిల్లల జీవితంలో ఏమేమి బెనిఫిట్స్ చేస్తాడు, ఏమేమి
బెనిఫిట్స్ మనం పొందుకుంటున్నాము మన నెక్స్ట్ వర్సెస్లో చూస్తాము. వర్స్ 3. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. Yeah, thank you. So he forgives all your sins and heals all your all your diseases. సో ఇక్కడ ఏంటంటే కీవర్డ్ ఏంటంటే ఆల్ అంటే అన్ని మన పాపములు అన్నిటిని అన్ని తుడిచేస్తాడు. హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్, మన సంకటములు అని ఉంది తెలుగులో, బట్ ఇంగ్లీష్లో డిసీజెస్ అంటే మనకున్న సిక్నెసెస్ అన్నిటిని కూడా తొలగిస్తాడు. సో పాపములు అంటే దేవుడు నువ్వు ఇది పెద్ద తప్పు చేసావు, ఇది చిన్న తప్పు చేసావు, అలాగని దేవుడు అలాగా సపరేట్ చేయడు అనమాట. ఎవ్రీథింగ్ మనం దేనికి బైబిల్లో మనకి ఉంటుంది ఏంటంటే హోలీ స్పిరిట్ ని దూషించటం తప్పించి మిగతా ఏదైనా కూడా దేవుడు క్షమిస్తాడంట. సో హీ ఫర్గివ్స్ ఆల్ అవర్ సిన్స్, మన పాపములు అన్నిటిని, చిన్నది పెద్దదని కాదు, చిన్న తప్పులు పెద్ద తప్పులు అని కాదు, అన్ని దేవుడు క్షమిస్తాడు. ఆల్ అవర్ డిసీజెస్, మన సిక్నెస్ మనకు వస్తాయి, ఒక్కొక్కసారి చాలా సిక్నెసెస్ వస్తూ ఉంటాయి, కొన్ని జరగకూడని జరుగుతూ ఉంటాయి, బట్ దేవుడు అన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. వర్స్ 4. సమాధిలో నుండి నీ ప్రాణమును చదవము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఈ వర్స్ చదువుతుంటే హూ రిడీమ్స్ యువర్ లైఫ్ ఫ్రమ్ ద పిట్ అండ్ క్రౌన్స్ యూ విత్ లవ్ అండ్ కంపాషన్. ఇక్కడ పిట్ అని వర్డ్ వస్తుంది. పిట్ అంటే తెలుగులో సమాధిలో నుండి అంటే ఇంగ్లీష్లో అయితే కొంచెం ఇంగ్లీష్కి తెలుగుకి కొంచెం తేడా ఉంటుంది వర్జన్ ట్రాన్స్లేషన్లో. ఇక్కడ ఏంటంటే హూ రిడీమ్స్ యువర్ లైఫ్ ఫ్రమ్ ద పిట్ అంటే మనము జోసెఫ్ ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది నాకు. యోసెఫ్ జీవితంలో ఆయన పరిస్థితి ఎలాగా అంటే వాళ్ళ అన్నోళ్ళందరూ కలిసి ఒక పిట్లో పడేస్తారు అనమాట, ఒక గొయ్యలో పడేస్తారు. సో అక్కడి నుంచి చెప్పాలంటే ఆ మూమెంట్లో ఆలోచిస్తే అక్కడి నుంచి ఆయనకి ఏం లైఫ్ లేదు, అన్నదమ్ములు ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయాడు, ఒక బానిసలాగా అమ్మబడతాడు అనమాట. అక్కడి నుంచి చూడాలంటే అక్కడ ఆయనకి ఏమీ హోప్ లేదు అక్కడి నుంచి లైఫ్. బట్ అక్కడి నుంచి మనం దేవుని చూస్తే, ఆ స్టోరీ చూస్తే దేవుడు ఆయన్ని అక్కడి నుంచి ఒక గృహ యజమానిగా, అక్కడి నుంచి మళ్ళా కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా లేపుతాడు. సో ఈ వర్స్ చూస్తే నాకు అదే గుర్తొస్తుంది ఏంటంటే హీ లిఫ్ట్స్ యూ ఫ్రమ్ ద పిట్ అండ్ క్రౌన్స్ యూ విత్ లవ్ అండ్ కంపాషన్. ఆయన మనల్ని కిరీటంతో, ఆయన అలాగే జోసెఫ్ని ఎంత ఆయన ఒక గొప్ప స్థానంలో పెడతాడనమాట. సో అది మనకు కూడా వర్తిస్తుంది. మనల్ని కూడా మనం వెనక తిరిగి చూస్తే మన జీవితంలో కూడా మనం ఇది గ్రహించవచ్చు, మనం ఎక్కడున్నామో, ఎక్కడి నుంచి ఎక్కడ దేవుడు తీసుకొచ్చాడు అన్నది మనము డెఫినెట్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ వర్స్ చూద్దాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. Who satisfy your desires with good things so that your youth is renewed like the eagles. అంటే ఆయన మన గుడ్ థింగ్స్తో ఆయన సాటిస్ఫై చేస్తున్నాడంట. సో ఇప్పుడు ఆయన సాటిస్ఫై చేయకపోతే ఏమవుతుంది? ఆయన గుడ్ థింగ్స్తో సాటిస్ఫై చేయకపోతే ఏమవుతుంది? ఎవరైనా చెప్తారా? ఆయన మంచి థింగ్స్, మంచి మేలులతో మనం తృప్తిపరుస్తున్నాడు. అది చెయ్యకపోతే ఏమవుతుంది? మనం తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అవును. ఇంకోటి ఏంటంటే కరెక్ట్ అన్న, ఇంకోటి ఏంటంటే మనం డిస్కరేజ్ అవుతాము. మనము ఒక చిన్న మన డిజైర్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆమె మనల్ని ఒక్కొక్క స్టెప్ నడిపిస్తూ ఉంటాడు అనమాట. అది దేవుడు అట్లా చేయకపోతే మనం జీవితంలో డిస్కరేజ్ అయిపోతాం కదా. లైక్ దేవుడు మనల్ని ఏంటంటే ఎంకరేజ్మెంట్ చేస్తాడు జీవితంలో, ప్రతి ఒక్క స్టెప్లో ఎంకరేజ్ చేస్తాడు, మోటివేట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో హీ సాటిస్ఫై అవర్ డిజైర్ విత్ గుడ్ థింగ్స్. మంచి థింగ్స్తో మనల్ని ఆయన సాటిస్ఫై చేస్తాడు, మనం రిన్యూ చేస్తూ ఉంటాడు, మన మోటివేషన్, మన డిప్రెస్ అవ్వకుండా మనల్ని రిన్యూ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు మనం ఈరోజు
భాస్కర్ అన్న ఎగ్జాంపుల్ సాక్ష్యం చూసాం. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది ఆయనకి. సో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జాంపుల్లో మనం చూసాం దేవుడు చిన్న విషయం అయినా కూడా దేవుడు ఆ డిజైర్స్ని చిన్న చిన్న డిజైర్స్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అలాగా దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు చిన్న చిన్న విషయంలో. ఓకే, 6 యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. Yeah, the Lord works righteousness and justice for all the oppressed. Oppressed ఏముంది? బాధించు ఒప్రెస్డ్ అంటే కృంగిపోయిన వారిని, బాధల్లో ఉన్న వాళ్ళని రైచియస్నెస్ అండ్ జస్టిస్తో ఆయన లేపుతాడనమాట. మనం ఒక్కొక్కసారి ఈ లోకంలో చూస్తాము, ఎవరైనా ఎవరి సైడ్ తీసుకుంటారంటే బలవంతుల సైడ్ తీసుకుంటారు. ఎవరైనా అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, ధనం ఉన్న వాళ్ళ సైడ్ తీసుకుంటారు. బట్ మన దేవుడు అట్లా కాదు. దేవుడు న్యాయం సైడ్ ఉంటాడు, జస్టిస్ రైచియస్నెస్ సైడ్ ఉండి ఎవరి పక్షం నుండి చేస్తాడంటే ఒప్రెస్డ్ పీపుల్ వాళ్ళ పక్షంలో ఉండి దేవుడు చేస్తాడు అనమాట. అలాగే దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఎన్నో సమయంలో మనము ఆపరేషన్లో ఉంటాము, కొన్ని ఆపరేషన్స్కి గురవుతూ ఉంటాం అనమాట. దేవుడు అలాగా మనల్ని నిలబెడతా ఉంటాడు. 7 ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. Yeah, he made known his ways to Moses, his deeds to the people of Israel. So he known his ways to the Moses. అంటే దేవుడు తనల్ని ఆయనని రివీల్ చేసుకుంటున్నాడు, మనల్ని బయలుపరుచుకుంటా ఉంటాడు అనమాట. దేవుణ్ణి మనము రీచ్ అవుట్ అవ్వాలంటే మన వలన కాదు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, దేవుడు మనకు కావాలంటే మనం వెళ్ళి మన శక్తితో మనం దేవుణ్ణి మనం రీచ్ అవుట్ అవ్వలేము బట్ దేవుడే మనల్ని ఆయన రివీల్ చేస్తాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళటం కాదు, కానీ దేవుడే మన దగ్గరికి ఆయన బయలుపరుచుకుంటా ఉంటాడు అనమాట. ఆయన కనుపరుచుకుంటా ఉంటాడు, బయలుపరుచుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఈరోజు అశోక్ అన్న చదివిన, మనం జస్ట్ మెసేజ్ ముందు చదివిన ప్యాసేజ్లో మనం 119లో ఒక వర్స్ చదివాం. ఏంటంటే వర్స్ 18, 119లో 18, ఓపెన్ మై ఐస్ దట్ ఐ మే సీ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లా, ఐఎమ్ ఎ స్ట్రేంజర్ ఆన్ ఎర్త్, డూ నాట్ హైడ్ యువర్ కమాండ్స్ ఫ్రమ్ మీ. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నెక్స్ట్ 19 కూడానా? నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగజేయము చేయకుము. మనం ఏమున్నామంటే ఇక్కడ స్ట్రేంజర్స్ లాగా ఉన్నాము. ఎవరు మనకి నేర్పిస్తున్నారు, ఎవరు మనల్ని బయలుపరుచున్నారు అంటే దేవుడే మనకి బయలుపరుస్తున్నారు. మోసెస్కి బయలుపరిచినట్లు మనందరి జీవితంలో ఆయన బయలుపరుచుకుంటూ ఉంటాడు అనమాట. వర్స్ 8, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. సో మళ్ళా కీర్తనలో 103లో ఉన్నాము. 8, ద లార్డ్ ఈస్ కంపాషనేట్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్. సో ఇక్కడ ఏమున్నదంటే స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్, దీర్ఘశాంతుడు. సో ఆయన ఏంటంటే కోపము తక్కువ ఉందట. తెలుగులో చెప్పాలంటే స్లో టు యాంగర్, కోపంలో చాలా స్లో ఉన్నారు, బట్ అబౌండింగ్ ఇన్ లవ్, ప్రేమలో ఎక్కువ ఉన్నారనమాట. ఇప్పుడు దానికి ఒక పిక్చర్ లాగా చెప్పాలంటే దేవుని ప్రేమ ఎట్లాంటిది అంటే ఓషన్ లాంటిది, సముద్రం లాంటిది. దేవుని కోపం ఎట్లాంటిది అంటే చిన్న సరస్సు లాంటిది, చిన్న లేక్ లాంటిది. బట్ అది రెండు కంపేర్ చేసుకుంటే దేవుని ప్రేమ ఎక్కువ, ప్రేమతో సముద్రం లాంటిది అనమాట యాంగర్. బట్ అదే టైంలో మనం అది కూడా గుర్తుంచుకోవాలి ఏంటంటే దేవుని కోపం కూడా ఉంది. ఒకే సైడ్ దేవుని ఒకే సైడ్ మనము చూడకూడదు. ఈ మధ్యన మనము ఎక్కువ ప్రీచింగ్స్ ఎక్కువ ఏం చూస్తామంటే దేవుని ప్రేమ గురించే చూస్తాం. అది కరెక్ట్, అది తప్పనలే. ఎందుకంటే దేవుని ప్రేమ సముద్రం లాంటిది. బట్ అదర్ సైడ్ ఏంటంటే దేవుని కోపం కూడా ఉంది. మనం ఇప్పుడే చూసాం ఏంటంటే రైచియస్నెస్ అండ్ జస్టిస్ గురించి చూసాం అనమాట. దేవుడు ఇంకొక సైడ్ ఉన్నది ఏంటంటే కోపము. ఆయన కట్టడల్ని, ఆయన
మనము రైచియస్నెస్ అండ్ జస్టిస్ ఫాలో అవ్వకపోతే దేవుడు కోపం కూడా ఉంటుంది. అది కూడా మనము గ్రహించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవుని కోపము, దేవుని ప్రేమ ఎలాగా మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుని ఆ, దేవుని లవ్ అండ్ జస్టిస్ ఎలాగ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఈనోక్ అండ్ ఈతన్. సో యాజ్ ఎ ఫాదర్గా ఇద్దరు కొట్టుకుని నా దగ్గరకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడేమో స్ట్రాంగ్ ఉన్నాడు, ఒక అబ్బాయి ఏమో స్ట్రాంగ్ ఉన్నాడు, ఒకడేమో వీక్ ఉన్నాడు. స్ట్రాంగ్ ఉన్న అబ్బాయి ఏమో వీక్ ఉన్న అబ్బాయిని కొట్టేస్తాడు అనమాట. సో నేను యాజ్ ఎ ఫాదర్ ఏం చేయాలంటే వీక్ ఉన్న అబ్బాయికి కంపాషన్ చూపించాలి, లవ్ చూపించాలి, ప్రొటెక్షన్ చేయాలి. బట్ ఎట్ ద సేమ్ టైం ఏం చేయాలి, స్ట్రాంగ్ ఉన్న తప్పు చేసిన అబ్బాయిని శిక్షించాలి. రైట్. సో యాజ్ ఎ ఫాదర్ 2 రోల్స్ ఉన్నది అక్కడ. ఒకటేంటంటే లవ్ అండ్ కంపాషన్ చూపించాలి, అదే టైంలో జస్టిస్ చూపించాలి. రైట్. సో అదే దేవుని కూడా అదే అదే నేచర్ అన్నమాట. మనము రెండు సైడ్ల దేవుని రెండు సైడ్ల అర్థం చేసుకోవాలి. ఒక సైడ్ నుంచేమో దేవుడు ప్రేమ ఉంటుంది, ఒక సైడ్ నుంచేమో జస్టిస్ ఉంటుంది. బట్ ద పాయింట్ ఈస్ హీ స్లో టు యాంగర్ అండ్ అబౌండింగ్ ఇన్ లవ్. ఓకే. 9th verse 9th. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. Yeah, 11, 10. మన 10 పాపమును again. బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. Mm. So 9 and 10 ఏంటంటే he will not always accuse nor will he harbor his anger forever. He does not treat us as our sins deserve or repay us according to our iniquities. దేవుడు ఏంటంటే మనల్ని మన సిన్స్ ఏం పనిష్మెంట్ డిజర్వ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ వర్స్లో చూసాం ఏంటంటే గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. దేవుడు న్యాయం కలిగిన దేవుడు. బట్ ఆయన ఏంటంటే మన పాపములు ఏమి డిజర్వ్ చేస్తున్నాయో అలా శిక్షించట్లేదంట. హీ డజంట్ ట్రీట్ అస్ యాజ్ అవర్ సిన్స్ డిజర్వ్ అండ్ ఇన్ అవర్ ఈక్విటీ. దోషములు ఎలాగున్నాయో అవి అలాగా ట్రీట్ చేయట్లేదు. సో నేను అప్లై చేసుకుంటే దేవుడు నేను చేసిన తప్పులన్నిటిని ఎగ్జాక్ట్గా రిపే చేసి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. రైట్. సో గాడ్ డజంట్ ట్రీట్ అస్ యాజ్ అవర్ సిన్స్ డిజర్వ్. ఓకే, వర్స్ 11. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. Yeah. For as high as the heavens are above the earth, so great is his love for those who fear him. ఇక్కడ ఏమున్నదంటే దేవునిని భయపడేవారు మీద ఇవన్నీ దేవుని ప్రేమ ఉంటుంది అనమాట. ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేసాం, ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ అని ఉన్నారు. సో ఇవన్నీ ఎవరికి వర్తిస్తున్నాయి, ఎవరికి వర్తిస్తున్నాయి అంటే దేవుని భయభక్తులు కలిగిన వారికి ఇవన్నీ బెనిఫిట్స్ అన్నమాట. రైట్. సో దేవుని భయం అంటే ఎలాగ అర్థం చేసుకోవాలి? దేవుని అంటే భయం అంటే మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? హౌ వీ కెన్ అండర్స్టాండ్ ఫియర్ టు గాడ్. మనం ఏ విధంగా భయపడుతున్నాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తి దగ్గర ఉన్నాము, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాము, మనకి ఆయన దగ్గర గన్ ఉందని తెలుసుకున్నది, ఆయన పాకెట్లో గన్ ఉందని మనకు తెలిసిందనుకోండి, సడన్గా మన కొంచెం బిహేవియర్ చేంజ్ అవుతుంది. మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం సిచ్యువేషన్, అక్కడ మాట్లాడేది కొంచెం అదేంటంటే భయం. రైట్. బట్ మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఆ భయం కాదు. మనం ఏ భయము అంటే మన యాజ్ అ ఫాదర్ మనం భయపడతాం. మనం రివరెన్స్, దాని ఇంగ్లీష్లో వర్డ్ అంటారు ఏంటంటే రివరెన్స్. ఇట్స్ రివరెన్షియల్ ఫియర్. ఇది దేవుడు మనల్ని ఏదో చేసేస్తాడు అన్న భయం కాదు. ఎట్లాంటి భయం అంటే మనకి ఒబీడియన్స్తో వచ్చిన భయం, ఒక రివరెన్స్తో వచ్చిన భయం. సో యాజ్ ఎ ఫాదర్ హ్యాస్, మనం ఎక్కడున్నాము ఇక్కడ 11. For as high as the heavens are above the earth, so great is his love for those who fear him. So అట్లాంటి భయం అన్నమాట. 12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మన అతిక్రమములు
ఎంత దూరం పరిచాడు అంటే చాలా దూరం చేసి మన మన అతిక్రమంలో ఆయన గుర్తు చేసుకోడు. మనం ఇప్పుడే చూసినాం ఏంటంటే ఆయన మన అతిక్రమంలో మన పాపంలో ఏం డిజర్వ్ చేస్తాయో అలాగ మనల్ని పనిష్ చేయట్లేదు, కానీ ఇంకా రిమూవ్ చేసేస్తున్నాడు అన్నమాట. చాలా దూరం చేస్తున్నాడు. ఏంటంటే మనకు గుర్తు చేసుకోవట్లేదు. ఆయన మనల్ని గుర్తు చేసుకోడు అనమాట. ఎట్లా అంటే నువ్వు లాస్ట్ ఇయర్ ఇలా చేసావు, నువ్వు 5 ఇయర్స్ బ్యాక్ ఇలా చేసావు, నువ్వు 10 ఇయర్స్ బ్యాక్ ఈ తప్పులు చేసావు, మళ్ళీ గుర్తు చేయడు అనమాట. ఒక్కసారి క్షమించాడంటే మళ్ళా అవన్నీ మళ్ళాక మనకి గుర్తు చేయడు. సో దట్స్ ద మీనింగ్ ఇయర్. హీ రిమూవ్స్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్ ఫ్రమ్ అస్. మనల్ని మన పాపములు నుంచి దూరం చేస్తాడనమాట. ఓకే, వర్స్ 13. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. యా సో ఇక్కడ ఏంటి చూస్తున్నామంటే యాజ్ ఎ ఫాదర్ హ్యాస్ ఎ కంపాషన్ ఆన్ హిస్ చిల్డ్రన్. ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ ఏంటంటే మనది ఫాదర్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ అనమాట. వర్స్ 14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఇంకా నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. 16. Yeah. దాని మీద గాలి వీచగా అది లేకపోవచ్చు, ఆ మీదట దాని చోటు దాన్ని నెరగదు. 14, 15, 16 లో ఏమంటే for he knows how we are formed, he remembers that we are dust. As for man, his days are like grass, he flourishes like a flower of the field. The winds blows over it and it is gone, and its place remembers it no more. So ఈ verse లో ఏం చెప్తున్నారంటే మనం ఎట్లాంటి వాళ్ళం అంటే మనం డస్ట్ లాంటి వాళ్ళం, మనం గ్రాస్ లాంటి వాళ్ళం అనమాట. సో మన జీవితము మనం ఎంత ప్లాన్ చేసినా కూడా మనము ఫైనల్గా ఏంటంటే మన దేంతో కంపేర్ చేస్తున్నామంటే డస్ట్తో, లేకపోతే గ్రాస్తో, లేకపోతే ఒక ఫ్లవర్తో వచ్చి వికసిస్తుంది, మళ్ళా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము దేవుడు ఆది నుంచి అంతము, మనము జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు చూస్తాం అనమాట. మన బైబిల్ స్టోరీ అంతా, రైట్? కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. ఎటర్నిటీ అని చూస్తుంటే ఒక లైన్గా మనం ఒక లైన్ గీస్తే, ఎటర్నిటీ టు ఎండ్ టు స్టార్ట్ టు ఎండ్ ఒక లైన్ గీస్తే దాంట్లో ఒక చిన్న డాట్ ఒక పెన్సిల్తో ఒక డాట్ పెట్టాం అనుకోండి, ఆ లైన్ మీద ఎంత చిన్నది ఉంటుంది, అది కనిపిస్తుందా? కనిపించదు. మన లైఫ్ కూడా అట్లాంటిది. మన 60, 70, 100 ఇయర్స్ మన లైఫ్ దేవుని టైం లైన్లో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది. సో దట్ ఈస్ ద మీనింగ్. ఇక్కడ ఏంటంటే మన జీవితం ఎట్లాంటిది, డస్ట్ అండ్ గ్రాస్ లాంటిది. బట్ దేవుడు అది గ్రహిస్తాడు. దేవుడు మనల్ని ఎలా డీల్ చేస్తున్నాడు అంటే చిల్డ్రన్ లాగా డీల్ చేస్తున్నాడు. చిల్డ్రన్ లాగా డీల్ చేస్తా మనల్ని ఎలా నడిపిస్తున్నాడు అంటే ఆయనకి తెలుసు మనం డస్ట్ గ్రాస్, మనతో ఎంత ఎక్స్పెక్ట్ చేయాలో అంతనే ఆయనకి తెలుసు అనమాట. మన స్ట్రెంగ్త్ ఏంటో ఆయనకి తెలుసు. ఓకే, వర్స్ 17. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. So but from everlasting to everlasting, the Lord's love is with those who fear him, and his righteousness with their children's children. సో ఎక్కడ దేవుని కృప ఎక్కడి వరకు ఉంటుందంట? చిల్డ్రన్ వరకు ఉంటుందంట. ఇప్పుడు ఒక్కొక్కసారి మనము ఫాదర్స్గా, పేరెంట్స్గా మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తాం, మనం వెళ్ళిపోయిన తర్వాత మన చిల్డ్రన్ మన పిల్లల పరిస్థితి ఏంటి, మన పిల్లల దేవునిలో ఉంటారా, లేకపోతే మన పిల్లలు ఏం చేస్తారు, ఎలాగుంటారు అనుకుంటాము. దేవుడు దానికి కూడా ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఏంటంటే నా కృప, నా రైచియస్నెస్ చిల్డ్రన్, నీ జనరేషన్స్, నీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా నేను టేక్ కేర్ చేస్తానని చెప్తున్నాడు అనమాట. వర్స్ 18. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లల తరముల నిలుచును. విత్ దోస్ హు కీప్ హిస్ కవెనెంట్, రిమెంబర్ టు ఒబే హిస్ ప్రిసెప్ట్స్. సో ఇవన్నీ ఏంటంటే ఎవరికి వర్తిస్తున్నాయి అంటే ఎవరైతే దేవునిని భయపడుతున్నారో, దేవుని అంటే ఫియర్ ఉన్నదో, దేవుడు అంటే ఒబీడియన్స్ ఉన్నదో వాళ్ళకి దేవుడు ఒక నిబంధన, కవెనెంట్, ఇంగ్లీష్లో ఇక్కడ కీప్ హిస్ కవెనెంట్. దేవుడు మనతో ఒక నిబంధన చేశాడు. మనము ఎక్సోడస్, మనము డిటోనమీలో చూస్తాము, ఇజ్రాయెల్తో చేసిన నిబంధన మనకి వర్తిస్తుంది. సో ఆ నిబంధన, కవెనెంట్, దేవుని ఫాదర్ అండ్ సన్ రిలేషన్, ఆయన మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు. సో అందరూ పిల్లలు కాదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి
జెనసిస్ నుంచి చూస్తుంటే అక్కడి నుంచే ఫస్ట్ జనరేషన్ ఏంటంటే ఆదాముకి కయ్యను ఏబేలు. అక్కడి నుంచే 2 స్ట్రీమ్స్ విడిపోతున్నాయి. అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది 2 స్ట్రీమ్స్. ఒక సైడ్ నుంచి ఏబెల్ ఉన్నాడు, దేవుని సంతతి. తర్వాత సేత్ వస్తాడు, సేత్ నుంచి సేత్ సంతతి వస్తుంది. బట్ కయాన్ అక్కడి నుంచి విడిపోతుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. తర్వాత మనం చూస్తే ఆ, అబ్రహాం విషయంలో చూస్తాం, అబ్రహాము లోతు, తర్వాత ఆ, ఐజాకు ఇష్మాయేలు, ఆ, ఏసావు యాకోబు. ఎక్కడ చూసినా దేవుని ఆ, ఆ, ప్లాన్లో 2 పాయలు, 2 స్ట్రీమ్స్, తెలుగులో పాయలు అంటారు కదా, స్ట్రీమ్స్, 2 స్ట్రీమ్స్ అట్లానే విడిపోతూ ఉంటాయి అన్నమాట. సో 2 స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకరి దేవుని పిల్లలుగా దేవుడు నిబంధన చేసుకున్నాడు, ఇంకొకరికి ఆ ఆ ఆధిక్యత లేదు, ఆ పిల్లలన్న ఆధిక్యత లేదు ఫస్ట్ నుంచి. అది మనం అర్థం చేసుకోవాలి. బట్ దేవుడు ఆ వాళ్ళకి సన్ ఇస్తున్నాడు, రెయిన్ ఇస్తున్నాడు, ఆ, అందరినీ సమానంగానే చూస్తున్నాడు భూమిలో ఉన్నంత వరకు. బట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ నుంచి 2 స్ట్రీమ్స్ నడుస్తూ ఉన్నాయి. ఒకటి దేవుని పిల్లలు, దేవుని పిల్లలు కాదు. సో దేవుని పిల్లలతో ఉన్న నిబంధన ఏంటంటే వర్స్ 18లో మనం చూస్తున్నాము, with those who keep his covenant and remembers to obey his precepts. సో దేవుడు మనతో ఆ నిబంధన చేశాడు, మనది కూడా రెస్పాన్సిబిలిటీ. మన రెస్పాన్సిబిలిటీ కూడా ఆ నిబంధనని పాటించటం దేవుడు చేసిన. ఎందుకంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దేవుడు మనతో నిబంధన చేసిందంటే ఆ నిబంధన 1 సైడెడ్ కాదు, ఆ నిబంధన కవెనెంట్ 1 సైడెడ్ కాదు. దేవుని చేసేది ఉన్నది, దేవుడు మనకి చేసేది. ఇప్పుడు వరకు మనం అన్ని చూసుకున్నాం. ఇంకోసారి మనము నేను ఒక లిస్ట్ ఇప్పుడు మనం కీర్తనలు 103 చదివిన అన్నిటిలో ఇప్పుడు వరకు చదివిన వర్సెస్లో నేను ఒక లిస్ట్ లాగా ఇక్కడ పెట్టుకుంటే, దేవుడు తన యాజ్ ఎ ఫాదర్, తండ్రిగా ఆయన చేసిన నిబంధన ఎలాగా ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నాడు అంటే, హీ ఫర్గివ్స్ అవర్ సిన్స్. ఆయన మన పాపములను క్షమించేవాడు. హీ డజంట్ రిమెంబర్, ఆయన మళ్ళా దాన్ని గుర్తు చేసుకోవట్లేదు. హీలింగ్, హీ హీల్స్ ఆల్ అవర్ డిసీజ్. ఆయన మనకి స్వస్థత ఇస్తున్నాడు, అన్ని రిడమ్షన్ అంటే మనల్ని బాధల నుంచి తప్పిస్తున్నాడు, లేకపోతే పాపం నుంచి తప్పిస్తున్నాడు. కంపాషన్, దేవుడు మనల్ని అండిసాం, మనం ఆయన ప్రేమను పొందుకునే అర్హత లేదు, బట్ దేవుడు మనల్ని ఆ కంపాషన్తో నింపుతున్నాడు. హీ ఫుల్ఫిల్స్ అవర్ డిజైర్స్ విత్ గుడ్ థింగ్స్. అంటే మనం చూసాం, మన డిజైర్స్, మన చిన్న చిన్న డిజైర్స్ ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాడు. రిన్యూస్ అవర్ స్ట్రెంగ్త్, మనల్ని మోటివేట్ చేస్తున్నాడు, మనం ఎంకరేజ్ చేస్తున్నాడు. ఒప్రెస్డ్ పీపుల్, బాధింపుబాడు సైడ్ ఉండి మనతో వాద్యమాడుతున్నాడు. అండ్ హీ రివీల్స్ హిమ్సెల్ఫ్, అంటే ఆయన తనలో తాను మనకి రివీల్ చేసుకుంటున్నాడు అనమాట. హీ స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్. ప్రేమ సముద్రం లాంటిది, ఆయన కోపము చిన్న సరస్సు లాంటిది అనమాట. హీ నోస్ అవర్ టిమిడిటీ, అంటే మన స్ట్రెంగ్త్ ఏంటో ఆయనకు తెలుసు. మనము గ్రాస్ లాంటి వాళ్ళము, డస్ట్ లాంటి వాళ్ళము, మన చిన్న పువ్వులు లాంటి వాళ్ళము, అది దేవునికి తెలుసు. దాన్ని బట్టే మనతో డీల్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్, హీజ్ రైచియస్నెస్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, హీ విల్ టేక్ కేర్. ఇవన్నీ మనం ఇప్పుడు అంటే మనం వేరే పాఠం, వేరే చాప్టర్స్లోకి వెళ్తే ఇంకా ఉంటాయి. బట్ మనం ఈరోజు చూసుకున్న వాక్యంలో ఏంటంటే, సో సామ్స్ 103 చేసుకుంటే ఇవన్నీ దేవుడు తన సైడ్ ఉన్న నిబంధన అంతా ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు. కానీ మన సైడ్ నుంచి ఉన్న నిబంధన, మన యాజ్ ఎ చిల్డ్రన్ ఆల్సో వీ నీడ్ టు కీప్ ద కవెనెంట్. ఏంటంటే ఆయన రివరెన్స్, ఫియర్, ఆయన భయభక్తులు ఉండాలా, రివరెన్స్ ఉండాలా, ఒబీడియన్స్ ఉండాలా, ఆయన కవెనెంట్ ని ఫాలో చేసే. అప్పుడే మనకి ఇవన్నీ మనకి వర్తిస్తాయి దేవుని పిల్లల్లాగా. సో దేవుడు ఈ వాక్యంని దీవించును గాక. నాకు జస్ట్ చిన్న క్యాజువల్ గానే ఈ వాక్య భాగంని మెడిటేట్ చేయటం జరిగింది. సో ఏమన్నా తప్పులుంటే దయచేసి క్షమించండి. క్రీస్తులార్డ్. థ్యాంక్ యూ సురేష్. దేవుడు తన వాక్యంని దీవించి ఆశీర్వదించును గాక. మరి 103వ కీర్తనని మరి చక్కగా మనం ఈ దినాన్ని ధ్యానించిన
అంటే ఇది మెసేజ్లా కాకుండా బైబిల్ పఠనంగా వాక్యాన్ని మనం అందరం కూడా కలిసి చదివినట్టుగా ఉంది. చక్కగా దీన్ని మరి ఎక్స్ప్లెయిన్ చేసిన సురేష్కి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఇప్పుడు మనం మరి క్లోజింగ్కి వెళ్దాం. మన మధ్యలో పాస్టర్ విల్సన్ బాబు గారు ఉన్నారు. క్లోజింగ్ ప్రేయర్ చేసి మనకు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థించుకుందాం. సకలాశ్రోలకు కట్టబడిన మా ప్రభువా, కృపగల మా దేవ, దయగల తండ్రి, బంగారు పాదములకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఇదన ప్రభా, ఈ యొక్క ఆరాధన క్రియను నడిపిస్తున్నారు మీరు అవసరమైన భాస్కర్ గారిని మీరు వాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఇందులో ప్రభా మరి ఆరాధన చేసిన వారిని, పాటలు వారిని, నా ప్రభా సింగింగ్ చేసిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీకు వందనాలు. బైబిల్ పఠనం చేసిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు కరుణించి కాపాడి కృప చూపించండి. ఇంకా నా ప్రభా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు మీ చేతులకు అప్పగించుకుంటాం. ఇష్టం మీకు వందనాలు ఇస్తే మీకు స్తోత్రాలు. ఇక రాగల దినంలో నా ప్రభా 2వ తారీఖున ఆయన జాయ్ బర్త్డేను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా నా ప్రభా సంవత్సరం దయకుడితో జాయ్ మీరు దర్శింపచేయండి, మరి సంవత్సరం దయకుడితో ధరింపచేయండి ఇస్తే మీకు స్తోత్రాలు. సంవత్సరాది వరకు బిడ్డను మీరు కాచి కాపాడినైనా నూతన బలం, నూతన శక్తి, నూతన ఆనందం, నూతన జీవనం, నూతన ఆశీర్వాదం, నూతన ప్రభావం, నూతన జ్ఞానం, నూతన వివేకము, నూతన ఆశీర్వాదములు ఎల్లప్పుడూ పొందినట్లుగా నా ప్రభావం మీ బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించి మీకు వర్తిలింపచేయమని నడుచున్నాం. అలాగే సంతోష్ మ్యారేజ్ యానివర్సరీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని మీరు దీవించి ఆశ్రయించి వారికి బిడ్డలు ఇచ్చారు, మీకు వందనాలు. ఉద్యోగం ఇచ్చారు, జీతం ఇచ్చారు, ఆశీర్వదించారు. మంచి కుటుంబంగా వారిని నిలబెట్టారు, మీకు వందనాలు ఇస్తారు, మీకు స్తోత్రాలు. వారిని నా ప్రభా ఆయన దాపత్యపు సంవత్సరమైన దయకిటం వారికి ధరింపచేస్తారు, మీకు స్తోత్రాలు. ఆయన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరాల వరకు మీరు ఆశ్రయించి దీవించి నూతన బలం, నూతన శక్తి, నూతన ఆనందం, నూతన ఆశీర్వాదం, నూతన బలం ఎల్లప్పుడూ వారికి కలిగి ఉన్నట్లుగా వారిని దీవించమని మీ యొక్క నామమున ప్రభా ఎల్లప్పుడూ నమ్మకంగా జీవించే మంచి ఆశీర్వాదపు జీవితము నా ప్రభా వారికి అనుగ్రహించి మీ నా మహిమ గట్ట ప్రభావం తెచ్చుకుని అడుగుతున్నాం ఇచ్చే మీకు స్తోత్రాలు. మరలా వచ్చే వారం నా ప్రభా మరి ప్రసంగించినటువంటి నా ప్రభా మరి ఇచ్చిన ఆయన జోసెఫ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆయన ఆదుకోనండి నా ప్రభా. ఆయన మీరు మరుగుపరిచి మీ యొక్క వాక్యం మనం బయలుపరచడం ఇస్తే మీకు స్తోత్రాలు. ఇది నాకు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ఇస్తే మీకు స్తోత్రాలు. ఏమన్నా ప్రారంభం సన్నతించమని చెప్పి వాక్య ప్రకారంగా నా ప్రభా మరి 18-20 వచనాల వరకు ధ్యానం చేస్తుండగా ఆయన మీరు వివరించిన మీ బిడ్డ సురేష్ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశ్రయించి దీవించండి. ఇంకా నువ్వు అధికమైన నా ప్రభా వేళ్ళను దేవుళ్ళను కుమ్మరింపచ్చండి. వాక్యం ఉన్న ప్రభా చెప్తుండగా అయా మీ బిడ్డను మరుగుపరచినైనా వాక్యం మనం బయలుపరిచి మీ దేవుళ్ళ మెండుగా కుమ్మరింపచ్చండి. వాక్యం సత్యాన్ని అయినా విలువారందరూ గ్రహించి వారి యొక్క ఆత్మీయ మేలు పొందినట్లుగా సహాయం చేయడం కృప చూపించున్నాను. మీ బంగారు పాదాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. 5 జూబ్లో ఉన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేస్తుంది. గారి చెందిన ప్రభా మరి మన్మోహన్ గారికి నా ప్రభా కాలు వెళ్ళినప్పుడు మీరు స్వస్థపరిచారునైనా మరి నడవగలిగిన శక్తిని ఇచ్చారు. ఇంకా సంపూర్ణమైన నడకను, సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థనిచ్చి మీ నామకు మహిమ గత ప్రభావం తెచ్చుకుంటే ఇష్టం మీకు వందనాలు చెల్లించుకుంటాం. అలాగే ప్రభా బిడ్డలేని వాటిని మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు వందనాలు చెల్లించుకుంటాం. మీ కృపగల హస్తాన ప్రభా ఆయన వారిని అప్పగించుకుంటున్నాం మీ చిత్తమును బట్టిన ప్రభా. అయా నాయన మీ యొక్క నామంలో మీ యొక్క ఆయన మరి ఆ దర్శన కాలంలో లేకపోతే నిర్ణయ కాలంలో లేకపోతే మీరు నియమించిన కాలంలో నా ప్రభా వారికి ఆయన బిడ్డలు ఇస్తారని మేము నమ్మచ్చు, ఎదురు చూస్తున్నాం. మీ చిత్తమైతే మీ ఇష్టమైతే నా ప్రభా డాక్టర్స్ కాదున్నప్పటికీ సైన్స్ ఒప్పుకున్నప్పటికీ నా ప్రభా ఏ విధమైన క్రియ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నాయన మీరు కార్యం చేయగల శక్తిమంతులు చెప్పి నా ప్రభా బిడ్డలేని వారికి బిడ్డలు రైట్స్ చేయమని సంతానం అనుగ్రహించమని మీ కృపలో వర్తిలింపచేయమని అడుగుతున్నాం. ఇష్టం మీకు వందనాలైనా మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా మరి బలహీనత ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాయినా మీ బంగారు పదాలకు వందనాలు చెల్లించుకుంటాం. అనారోగ్యంతో వారు అందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఇష్టం మీకు స్తోత్రాలు. అయ్యా వృద్ధాప్యం ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇష్టం మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృపగల మా దేవ దయగల మా తండ్రి ప్రతి ఒక్కరిని పేరు చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆశీర్వాదం ఉన్న ప్రభా అయా మీ దివ్యమైన ఆశీర్వాదం వారి మీద కుమ్మరింపచేయండి. బలమైన హస్తం ఉన్న ప్రభా చాపి ప్రతి ఒక్కరిని దీవించి పంపించండి. ఇస్తే మీకు స్తోత్రాలు. జూబులు జాయిన్ అయిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రతి వారు కూడా వీడియోకి ఎడబాయకునైనా జూబులు కంటిన్యూ చేయడానికి మార్గం దయచేయండి. మరొక ప్రభా మరి ఆయన 2 వారములు ఇంకా నువ్వు జరగనట్టుండగా ప్రభా మరి 2 వారములు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరు కూడా నేను సకాలంలో సక్రమంగా ఆయా జూమ్ లో ఉండి మీ వాక్యం విని హృదయపు వాక్యపు వెలుగును వారికి గ్రహించడానికి మార్గం దయచేయమని అయా మా కుటుంబాలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకోవటం ఇస్తే మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి భద్రపరిచినైనా నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెడుతున్నారు ప్రభావ. మీ బంగారు పదలకు వందనాలు. ఇదిగోనైనా ఈ దినంతో ప్రభావ 11 కూడా గడిచినైనా తెల్లవారగలిగిన ప్రభా ఆయన రాత్రి 12 గంటలు దాటగానే మరి నూతన నెలలో నా యొక్క డిసెంబర్ నెల
ఆయన క్రిస్మస్ నెలలో మేమందరం ప్రవేశించడం మీ చింతను బట్టి మీకు స్తోత్రాలు. అయా మీ ఘనమైన నామంలో కృపగల నామంలో ప్రతి కుటుంబం కూడా క్రిస్మస్ ఘనంగా జరిపించుకుంటే సహాయం చేయడం కృప చూపించండి. ప్రతి కుటుంబంలో ఏదైతే లోటు ఉందో ఆయన ప్రతి ఒక్కరి లోటు కూడా తీరున్నట్లుగా ద్రవ్యపరంగా నా ప్రభు ఆశీర్వాదంగా దీవుల పరంగా ఆయన కార్యముల పరంగా ఆయా ఉద్యోగ పరంగా వివాహాల పరంగా ఆయా విద్య పరంగా కూడా అన్ని విషయంలో కూడా మీరు చూడండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించి ఆశ్రయించి దీవించమని యేసునామమున అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్నింటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకంలో పెట్టలేదనుకును ప్రత్యేకంగా జూములో కూడుకున్న వారికి వారి బంధువులతో రక్షణ సదాకాలము దేవుడు వచ్చి పర్యంతము తోడు నీడ ఆదరణ అండదండగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యు. In love and you're slow to anger. Your name is great and your heart is kind. For all your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul. Oh, my soul, I worship your holy name. Sing like never before. Oh, my soul, I worship your holy name. And on that day, when my strength is failing, the end is near and my time has come. Still my soul will sing your praise unending. Bless the Lord, oh my soul. Oh, my soul, I worship your holy name. Sing like never before. Oh, my soul, I worship your holy name. Lord, I worship your holy name. Praise the Lord, family. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ద సాంగ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ప్రశాంతి వదిన ఎలా ఉన్నారు? తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో నాయన ఈ యొక్క ప్రభా మరి సాయంకాల సమయంలో ప్రభు రాత్రి సమయం మీ సన్నిధిలో నాయన ప్రార్థించుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ శనివారం ప్రభా మరి నాయన ప్రభా నీకు స్తోత్రములయ్యా. మరి నవంబర్ నెల అంతా కాచి కాపాడి ప్రభా ఆఖరి 30వ తారీఖుని మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేమందరం కూడా ప్రభా మా ఇళ్లలో కూర్చొని ప్రభా నీ సన్నిధిలో మేము ఆనందించడానికి నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. వాక్యం చెప్పిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ఆ వాక్యం ప్రభా అయా మా హృదయాల్లో ఎవరు వేసుకునే కృపను దయచేయండి తండ్రి. నాయన మాతో మాట్లాడిన దేవుడు ప్రభా, మేము ధూళి లాంటి వారు మంటి వాళ్ళమని ప్రభని విరిగిన దేవుడు ప్రభా. అయా నీకు స్తోత్రములు ప్రభా. మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి అయా నాయన ప్రశాంతి విషయంలో ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రములు నాయన. నాయన తండ్రి బిడ్డన ప్రభా అనేక దినాల నుండి నాయన బలహీనతలకు గురవుతూ ప్రభా నాయన ఇదిగో తండ్రి భుజం నొప్పితో ప్రభా బాధపడుతూ ఉంది తండ్రి. మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్ తో బాధపడుతూ ఉంది తండ్రి. ఆ యొక్క వాతం నొప్పులన్నీ కూడా తొలగించండి నాయన. బిడ్డను స్వస్థపరచండి ప్రభా. మీరు ఎక్కల చాటును భద్రపరచుకో ప్రభా. నీవు కాపాడువాడు, నీవు స్వస్థపరచువాడు తండ్రి. బలహీనతలను తొలగించగలిగిన దేవుడు నీవే ప్రభా. అయ్యా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి ప్రభా. ఇంతవరకు నాయన మీరు నడిపిస్తున్న దేవుడు ప్రభా. ఇంకా నాయన ఈ యొక్క బలహీనతలన్నీ కూడా కొట్టివేయండి. షుగర్ కూడా నార్మల్ దయచేయండి బిడ్డకు ప్రభా. దేవానికి స్తోత్రములు. ప్రశాంతిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఎన్నో దినాల నుండి బాధపడుతుంది అయ్యా తండ్రి. అయా తండ్రి నాయన నీ బిడ్డల ప్రభా బాధపడటం నీకు ఇష్టం లేదు నాయన. అయా నీవు స్వస్థపరిచే దేవుడు నేను అంటున్నావు ప్రభా. అయా ప్రభా వాడి మెడిసిన్ లో మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. స్వస్థత దయచేయండి ప్రభా. నిప్పులన్నీ కొట్టివేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. బిడ్డ తిరిగి మళ్ళా నాయన తండ్రి తన పని తను చేసుకోవటానికి శక్తిని దయచేయండి నాయన. బయటకు వెళ్ళటానికి నాయన అన్ని విషయంలో కూడా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. బలపరచండి ప్రభా. దేవానికి స్తోత్రములయ్యా. సహాయం చేయండి నాయన. నాయన నీవే తండ్రి తగిన మెడిసిన్ నీవు ఇచ్చే దేవుడు ప్రభా.
నీవే నాయన మార్గము సత్యము జీవమైన దేవుడు ప్రభా, ఆది అంతమైన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. నీకు స్తోత్రములయ్యా. కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇంట్లో ఎంతగా పని చేసుకోలేని పరిస్థితిలో బిడ్డ ఉందో తండ్రి, జ్ఞాపకం చేసుకో దేవానికి స్తోత్రములయ్యా. అయా తమ్ముడు చేసే పనిని కూడా దీవించి ఆశీర్వదించండి. కుటుంబంలో సమృద్ధిని దయచేయండి ప్రభా. ఇటువంటి నాయన అక్కర్ల కొదులు లేకుండా మీరు సహాయం చేసే దేవుడు తండ్రి ప్రభా. బిడ్డలను కూడా ఇచ్చిన 2 కుమారుని కూడా దీవించి ఆశీర్వదించండి అని ప్రభా. మరి దూరంగా ఉన్నప్పటికీ ప్రభా మీరు బిడ్డకు సమీపంగా ఉన్న దేవుడు ప్రభా. ఆ బిడ్డను మీరు దర్శించండి. బిడ్డ ప్రతి అవసరత కూడా మీరు తీర్చమని అడుగుచున్నాను దేవా. దేవానికి స్తోత్రములు. క్లెమెంట్ కూడా దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డ చదువులో సహాయం చేయండి. ఇదిగో ప్రభా మరి నాయన నీకే స్తోత్రములు ప్రభా. ప్రశాంతి విషయంలో ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. స్వస్థత శీఘ్రంగా నేను ఇస్తాను వాగ్దానం చేసిన దేవుడు గనుక ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా, సహాయం చేయండి. అందరం కూడా ఏకీభవించి ప్రార్థిస్తున్నాం నీ కుమార్తె కొరకు ప్రభా. నీవు స్వస్థతనిచ్చి ప్రభా సంతోషంతో బిడ్డ కుటుంబంలో ప్రభా తను నాయన తిరగట పనిచేసుకుని సహాయం చేయమని అడుగుచు నాయన తండ్రి. నాయన నీ కృపలో భద్రపరచమని అందరిని కూడిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచు మహిమా ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమెన్. 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 Amen. థ్యాంక్ యూ.